ఓం శ్రీ మహాలక్ష్మే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఈ శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో తెలపబోతున్నానండి. ఇది కేవలం శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారమే కాదండి. ఈ రోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ఈ రోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకు ఈ 2026వ సంవత్సరం శ్రావణ మాసంలో 3వ శుక్రవారం ఆగస్టు 28వ తేదీన వచ్చిందండి. ఈ రోజున శుక్రవారంతో పాటు పౌర్ణమి కూడా రావటం చాలా విశేషం. దీనినే జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అలాగే ఈ రోజు రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, ఇలా అనేక విశేషాలు ఈ 3వ శ్రావణ శుక్రవారం రోజు ఉన్నాయండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారంతో పాటు ఈ రోజు స్వామివారి మరొక స్వరూపమైన హయగ్రీవ జయంతి రావటం చాలా విశేషం. విష్ణుమూర్తి స్వరూపాలలో హయగ్రీవ స్వరూపం కూడా ఒకటండి. అటువంటి ఎంతో విశేషమైన ఈ రోజున లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, పౌర్ణమి గడియలు ఎంతవరకు ఉన్నాయి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే పూర్తి విషయాలను కూడా తెలుసుకుందాము. ఇక పూజా విధానానికి వస్తే ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకుని గడపలకు పసుపు రాసి గుమ్మాల మామిడి తోరణాలు కట్టుకోవాలి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇల్లంతా కలకల్లాడుతూ ఉండాలండి. ఎక్కడ శుచిగా శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అంటారు కదండి. కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండి లక్ష్మీ కళతో కలకల్లాడుతూ ఉండాలి. ఈ రోజు పూజను మనము పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి, లేదా విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రాన్ని పరుచుకొని ఇలా బియ్యం పోసుకొని వాటి మీద లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అమ్మవారి చిత్రపటాన్ని మీ దగ్గర ఉన్న పూలతో అందంగా చక్కగా అలంకరించుకోండి. అయితే మనకు పౌర్ణమి తిథి ఆగస్టు 27వ తేదీ అంటే గురువారం ఉదయం 9:09 నుండి ప్రారంభమయ్యి ఆగస్టు 28వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 9:48 వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. కాబట్టి లక్ష్మీదేవి పూజ ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల నుండి ఉదయం 9:48 లోపు అంటే పౌర్ణమి గడియలు ఉన్న సమయంలో చేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకొని ముందుగా దీపారాధన చేసుకోవాలి. దీపాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలండి. మనము ఏ పూజ చేసినా ముందుగా గణపతి పూజతో ప్రారంభించాలి కాబట్టి ఇలా పసుపు గణపతికి కానీ లేదా గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని యథావిధిగా గణపతి పూజ ఆచరించాలి. గణపతికి పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి ధూపదీప నైవేద్యాలతో పంచోపచార పూజ చేసుకోవాలండి. గణపతికి నైవేద్యంగా పండ్లను కానీ లేదా చిన్న బెల్లం ముక్కను కానీ నివేదించి గణపతి అష్టోత్తరాలు, గణపతి ద్వాదశ నామాలు చదువుకొని గణపతి పూజ పూర్తి చేసుకోవాలి. అయితే ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య తిథులు లక్ష్మీదేవికి ఎంతో ప్రత్యేకమైన రోజులండి. ఈ తిథులలో లక్ష్మీదేవిని ఆరాధించటం వలన శీఘ్రమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి ఈ శ్రావణ పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధించడానికి ప్రయత్నించండి. అదే విధంగా శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆరాధన, లలితాదేవి పున్నమి పారాయణం చేసేవారు ఈసారి తప్పకుండా అమ్మవారికి క్షీర దీపారాధన చేసి పూజ చేయండి, చాలా మంచిది. ఈ రోజు క్షీర దీపారాధన చేయటం వలన లలితాదేవి కృపతో పాటు ధనలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలు తప్పక సిద్ధిస్తాయండి. ఈ క్షీర దీపారాధన కోసం స్టీల్ కాకుండా మీ దగ్గర రాగి, ఇత్తడి, వెండి గిన్నె ఉంటే పర్వాలేదండి, లేదంటే ఇటువంటి గాజు గిన్నె అయినా పర్వాలేదు, కానీ స్టీల్ మాత్రం తీసుకోకూడదండి. ఈ విధంగా మీరు తీసుకున్న గిన్నెకి గంధం రాసి బొట్టు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. ఆ శ్రీ మహాలక్ష్మి అలంకార ప్రియురాలు కాబట్టి మనకు అవకాశం ఉన్నంతలో ఎంత చక్కగా అలంకరించి పూజ చేసుకుంటామో ఆ తల్లి అంతగా సంతోషిస్తుందండి. ఈ దీపం పెట్టడానికి ఈ విధంగా ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేటులో 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ బియ్యం పోసుకోవాలి. ఈ బియ్యం ప్లేసులో మీరు తమలపాకులు కూడా పెట్టుకోవచ్చండి. ఇలా పోసుకున్న బియ్యాన్ని సమానంగా సర్దుకొని ఆ బియ్యంలో కాస్త పసుపు, కుంకుమ వేసుకొని ఇప్పుడు ఈ బియ్యం మీద క్షీర దీపం కోసం మనం ముందుగా సిద్ధం చేసుకున్న గిన్నెను పెట్టుకోవాలి. ఈ క్షీర దీపాన్ని ఆవు పాలతో వెలిగించాలండి. అయితే పాలను గిన్నె నిండా పోసుకోకూడదండి. ఎందుకంటే ఈ పాల మీద మనము ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి ఈ దీపాన్ని వెలిగించాలి. కాబట్టి గిన్నెను పాలతో నింపకుండా 3/4 వరకు పాలను
పాలను పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పాల మీద నువ్వుల నూనె పోస్తున్నానండి. మీరు మీ అవకాశాన్ని బట్టి ఆవు నేతితో కానీ లేదంటే ఇలా నువ్వుల నూనెతో కూడా ఈ క్షీర దీపాన్ని వెలిగించవచ్చు. మీకు ఎలా వీలైతే ఆ విధంగా ఈ దీపాన్ని వెలిగించుకోండి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం అండి, పాలల్లో మనము నెయ్యి కానీ నూనె కానీ ఎంత ఎక్కువ వేస్తామో దీపము అంత ఎక్కువ సమయం వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాలల్లో వెత్తి పెట్టుకోవాలండి. అయితే మార్కెట్లో మనకు జలదీపాలు అని అమ్ముతారు. అవి ఉన్నవారైతే ఆ జలదీపాలు పెట్టుకొని ఈ దీపాన్ని వెలిగించవచ్చు. జలదీపాలు లేని వారు ఈ విధంగా ఒక చిన్న తమలపాకు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకును ఫోల్డ్ చేసి ఈ ప్లేస్లో చిన్న హోల్ అయితే పెట్టుకోవాలండి. ఆకుకు హోలు మరీ పెద్దగా పెట్టుకోకూడదండి, చాలా చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర తమలపాకులు అవైలబుల్ గా లేవు అనుకుంటే చిన్న మందార ఆకుతో కూడా ఈ విధంగా చేసి దీపాన్ని వెలిగించవచ్చు. నేనెప్పుడు ఈ దీపం వెలిగించినా ఈ విధంగా తమలపాకు ఆకుతోనే వెలిగించుకుంటానండి. చూసారా, ఈ విధంగా ఒక చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా హోల్ పెట్టుకున్న తమలపాకులో ఈ విధంగా కుంభవత్తినైతే పెట్టుకోవాలండి. అంటే పువ్వొత్తి అంటారు కదా, ఆ ఒత్తిని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా పాల మీద పెట్టుకొని క్షీర దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించి దీపానికి కొద్దిగా పసుపు కుంకుమ సమర్పించి పూలతో అందంగా అలంకరించుకోవాలి. అయితే పూజలో అలంకరణ అనేది ఎవరి మనసుకు నచ్చినట్టు వారు చేసుకోవచ్చండి. అంతేకాని నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే చెయ్యాలి అనేమీ లేదు. మీ అవకాశాన్ని బట్టి మీకు ఎలా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. ఇక్కడ నేను ఈ క్షీర దీపాన్ని గులాబీ రేకులతో అలంకరించుకుంటున్నానండి. అలంకరణ కోసం నేను పూలను ఇలా విడదీయలేదండి. నేను ప్రతిరోజు పూలు తీసుకునే అతని దగ్గర ఇలా విడిపోయిన గులాబీ రేకులు ఉంటే పూజలో ఇలా అలంకరణ చేయటం కోసం అడిగి తీసుకున్నాను. ఎప్పుడూ కూడా పూజలో వాటంతటవే ఊడిపోయిన పూరేకులు ఉంటే ఇలా ఉపయోగించుకోవచ్చండి. అంతేకాని మన చేతులతో పూలను విడదీసి దేవుని పూజలో ఉపయోగించకూడదు. శ్రీ మహాలక్ష్మి క్షీర సముద్ర తనయ అంటే లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించింది అంటారు. అలాగే ఆ శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై పవలించి లక్ష్మీ సమేతంగా ఉండేది కూడా క్షీరసాగరంలోనే. అంటే శ్రీ మహాలక్ష్మికి పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ కూడా క్షీర సముద్రమే. అందుకే ఈ శ్రావణ పూర్ణిమ రోజు శ్రీ మహాలక్ష్మికి క్షీర దీపారాధన చేసి పూజ చేయటం వలన ఆర్థిక బాధలు తొలగిపోయి విశేషమైన ఫలితాలను పొందుతారండి. ఎవరైతే మనశ్శాంతి లేకుండా నిత్యం అశాంతితోటి బాధతోటి ఏదో ఒక దిగులుతోటి బాధపడుతూ ఉంటారో, అదే విధంగా కష్టాలతో కొట్టుమిట్టాడుతూ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ క్షీరదీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలండి. ఈ దీపాన్ని కేవలం పౌర్ణమి రోజుల్లోనే కాకుండా ప్రతి శుక్రవారం అలాగే ప్రత్యేకించి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి, వైశాఖ మాసం, కార్తీకం, శ్రావణ మాసం, ఆషాఢ మాసం ఇలాంటి విశేషమైన మాసాలలో వచ్చే పౌర్ణమి రోజుల్లో వెలిగిస్తే అత్యంత విశేషమైన ఫలితాలు లభిస్తాయండి. మీరు ప్రతి శుక్రవారం వెలిగించాలి అనుకుంటే శుక్రవారం ఉదయం సుమారు 6 గంటల నుండి 7 గంటల మధ్యలో వెలిగించాలి. అదే పౌర్ణమి రోజైతే కనుక పౌర్ణమి గడియలు ఉన్న సమయంలో వెలిగించాలండి. ఈ రోజున విద్యాబుద్ధులను జ్ఞానాన్ని ప్రసాదించే శ్రీ మహావిష్ణువు అవతారమైన హయగ్రీవ జయంతి కావున పూజలో లక్ష్మీదేవిని స్వామివారి సమేతంగా షోడశోపచారాలతో పూజించాలండి. ఈ రోజు పూజలో లక్ష్మీదేవి అష్టోత్తరాలు, కనకదార స్తోత్రము అలాగే హయగ్రీవ స్వామివారి యొక్క శ్లోకాలు, అష్టోత్తరాలు చదువుకోవాలి. ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఈ రోజు పూజలో కూర్చోపెట్టి పిల్లల చేత కూడా స్వామివారి శ్లోకాలు చెప్పించటం వలన పిల్లలకు అపారమైన జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరగటంతో పాటు విద్యలో కూడా బాగా రాణిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవికి నైవేద్యంగా మీకు ఓపిక ఉండి సమయం ఉంది అనుకుంటే, అంటే జాబ్ చేసేవారు ఉంటారు కదండి, ఇంట్లో ఉండేవారైతే పర్వాలేదు, జాబ్ చేసే వారికి టైం కూడా కుదరాలి కదా. సో కుదిరిన వారు ఏదైనా తీపి పదార్థాన్ని వండి లక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించండి. ఇక కుదరని వారు పండ్లను కానీ లేదా పాలల్లో బెల్లం కానీ తేనెను కానీ కలిపి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. చంద్రుడు పౌర్ణమి నాడు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో అందరికీ తెలుసు కదండి. అటువంటి చంద్రుడు కూడా క్షీరసాగరంలో లక్ష్మీదేవితో పాటే ఉద్భవించాడు. కాబట్టి లక్ష్మీదేవితో పాటు చంద్రుడికి కూడా ఈ క్షీరదీపం అంటే చాలా ప్రీతికరము. కాబట్టి పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవికి పూజ చేసి పౌర్ణమి గడియలు అంటే చంద్రోదయం సమయంలో చంద్రకిరణాలు పడుతున్న సమయంలో ఈ క్షీరదీపాన్ని వెలిగించాలి. అదే విధంగా ఈ రోజున అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య అనురాగానికి, రక్షణకు గుర్తుగా తోడపుట్టిన వారికి రాఖీ కట్టే రాఖీ పౌర్ణమి కూడా ఈ రోజే. కాబట్టి రక్షాబంధన్ కట్టుకునే వారు కూడా ఈ పౌర్ణమి గడియలు ఉన్న సమయంలోనే కట్టుకోవాలండి. అంతేకాకుండా బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి వేద అధ్యాయాన్ని పునరుద్ధరించుకునే పవిత్రమైన రోజు కూడా అండి ఈ రోజు. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించటం వలన ఇంటికి
అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెబుతారండి. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి అనుకునేవారు ఈ రోజున చేసుకోండి, చాలా మంచిది. అదే విధంగా పూజ పూర్తయిన తర్వాత దీపం కింద పోసిన బియ్యాన్ని నాన్ వెజ్ తినని రోజుల్లో అలాగే ఆటంకం లేని రోజుల్లో మనం వండుకునే బియ్యంతో కలిపి వండుకోవచ్చండి. అలాగే క్షీరదీపం కోసం వెలిగించిన పాలల్లో కొంచెం నీళ్లు కలిపి మీకు మొక్కలు ఉంటే కనుక మొక్కల మొదట్లో పొయ్యండి. మొక్కలు లేని వారు ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యాలండి. అతి శీఘ్రంగా అమ్మవారి కటాక్షం పొందటానికి, లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటానికి, ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ధనవృద్ధి కోసం ఆయుష్ కోసం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసుకునే రోజే ఈ శ్రావణ పౌర్ణమి అండి. చూశారు కదండి, ఎన్నో విశేషాలతో కలిసి వచ్చిన శ్రావణ పూర్ణిమ రోజు లక్ష్మీదేవి పూజ ఏ విధంగా చేసుకోవాలి, లక్ష్మీదేవికి ప్రీతికరమైన క్షీర దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అనే వాటి గురించి ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.